ఎస్ఓ మీడియా అందరూ అనుకున్నదే నిజమైంది. నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఇద్దరు రిలేషన్లో ఉన్నారు, ప్రేమించుకుంటున్నారు అంటూ గత కొన్నేళ్లుగా వచ్చిన రూమర్లు నిజమయ్యాయి. ఎంగేజ్మెంట్ చేసుకుని తమ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 8 గురువారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇక అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చాలామంది శోభిత ధూళిపాల బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే, శోభిత తెలుగమ్మాయి, తెనాలిలో జన్మించింది, వైజాగ్లోనే పెరిగింది. ఆమె గురించి అనేక ఆసక్తికర విషయాలు మీకోసం. శోభిత ధూళిపాల తెలుగమ్మాయి 1992 మే 31 ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాలరావు విశాఖపట్నంలో నేవీ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తల్లి శాంతా కామాక్షి స్కూల్ టీచర్. ఇక శోభిత బాల్యమంతా వైజాగ్లోనే గడిచింది. చదువు కోసం వైజాగ్ నుండి ముంబై వెళ్ళింది. అక్కడ కార్పొరేట్ లా కోర్సులో చేరింది. ఇక శోభితకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్, మోడలింగ్ అంటే ఇష్టం. ఈ క్రమంలోనే 2010లో నేవీ నిర్వహించే అందాల పోటీలో పాల్గొనడమే కాక నేవీ క్వీన్గా కిరీటం దక్కించుకుంది. ఆ తర్వాత మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ముందుగా 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మోడలింగ్ నుంచి సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత. 2016లో అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన రామన్ రాఘవ 2.0 అనే హిందీ సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది. ఈ సినిమాలో తను విక్కీ కౌశల్ సరసన నటించింది. తొలి చిత్రంలోనే సూపర్గా యాక్ట్ చేసి అందరినీ కట్టిపడేసింది శోభిత. ఈ సినిమా విజయం ఆమెకు బాలీవుడ్లో మరిన్ని అవకాశాలతో పాటు టాలీవుడ్ డెబ్యూ ఛాన్స్ కూడా ఇచ్చింది. రామన్ రాఘవం విజయం తర్వాత శోభిత వరుసగా అక్షత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కాలకండి, రాజా మీనన్ దర్శకత్వంలో చెఫ్లో కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఆడివిశేష్ గూఢచారితో తెలుగులో కూడా అడుగుపెట్టింది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. 2019లో విడుదలైన మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ శోభితను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అలా తెలుగు, హిందీలో బిజీ అయిన ఆమెకు తమిళం, మలయాళం నుండి కూడా అవకాశాలు రావడం మొదలైంది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్లో శోభిత ధూళిపాల తన నటనతో మెప్పించింది. ఎక్కువగా తెలుగు, హిందీలో సినిమాలో నటించి మెప్పించిన శోభిత ఈ మధ్య హాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 2023లో హాలీవుడ్ హీరో దేవ్ పటేల్ నటించి డైరెక్ట్ చేసిన మంకీ మ్యాన్ సినిమాతో మొదటిసారి హాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు అక్కినేని కోడలుగా మారింది. ఈ క్రమంలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.